హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనము డబుల్ బాయిలర్ మెథడ్లో ఎలాగా మెల్టింగ్ చేసుకోవచ్చో చాక్లెట్ కాంపౌండ్ని చూపిస్తానండి. నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చూపించున్నాను, కానీ చాలామంది ఇంకా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. అర్థం కావట్లేదు, సరిగా రావట్లేదు, మెల్ట్ అవ్వట్లేదు, మాకు తిక్కుగా అయిపోతుంది అనేసి. సో మనకు తిక్కుగా అయిపోతే చాక్లెట్స్ చేయడమే వేస్ట్ కదండి. ముందు మనకి మెయిన్ ఇంపార్టెంటే ఇది కదా కాంపౌండ్. సో అందుకనేసి స్పెషల్గా దీనికోసమనే వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇలాగా ఫ్లో కన్సిస్టెన్సీ రావాలండి డార్క్ కాంపౌండ్ అనేది. దానికోసం ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బౌల్ సెలెక్షన్ అండి. బౌల్ మనం ఇట్లాగా కింద కొంచెం చిన్నగా ఉండేది, ఇలాగా పైన కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. అలాగే పైకి ఉండాలండి, కింద అడుగు భాగం దాకా మనకి పై గిన్నె వచ్చేయకూడదు అనమాట. వాటర్ అనేది అస్సలు తగలకూడదు పై బౌల్కి. సో మనమైతే ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగైతే మనం తీసుకోకూడదండి. లోపలికి వెళ్ళిపోయింది కదా సెకండ్ పైన ఉండే గిన్నె మనకి. ఇప్పుడు వాటర్ కింద వేస్తే ఆ వాటర్ అంతా పై బౌల్కి, అంటే మనం చాక్లెట్ వేసే బౌల్కి టచ్ అవుతుంది. సో అప్పుడు మనకు సరిగా రాదండి. దానివల్ల మనము ఎప్పుడు కూడా తీసుకోవాలి అలాగా. సో మనకి ఇప్పుడు నేను గ్లాస్ బౌల్ తీసుకుంటున్నాను కదా, అది లేకపోతే ఇలాంటి బౌల్స్, స్టీల్ బౌల్స్ కూడా ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు. గ్లాస్ బౌలే కావాలని అయితే ఏం లేదండి. నెక్స్ట్ అయితే మనము గ్యాస్ ఉంటుంది కదా, దాన్ని అయితే వెలిగించుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ని ఎప్పుడు కూడా మనం సిమ్లో ఉంచుకోవాలండి. ఇలాగా నెక్స్ట్ దాంట్లో వాటర్ ఇలాగ యాడ్ చేయాలండి. కాల్ భాగం అంటే సగం కంటే కిందకి ఉండాలి, మనకి సగం దాకా కూడా రాకూడదు. జస్ట్ మనకి ఆవిరి తగిలితే చాలండి పైన బౌల్కి, ఇంకా ఎక్కువ అయితే మనకి హీట్ రాకూడదు. సో చాలామంది తెరలాల హీట్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. మనకి తెరలాల్సిన అవసరం కూడా లేదండి వాటరు. అలాగా సిమ్లో పెట్టుకున్నాక నెక్స్ట్ కాంపౌండ్ని ఇలా తీసుకోవాలండి. మీకు ఏ కాంపౌండ్ కావాలంటే దాన్ని తీసుకోవచ్చు. నేను రెండు మిక్సింగ్ అయితే చేస్తున్నాను. ఇలాగా డార్క్ అండ్ ఇది మిల్క్, ఈ రెండు కూడా కాంపౌండ్ అనేది తీసుకొని ఇలాగా కట్ చేసుకోవాలండి. ఈక్వల్ సైజులో కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలాగా కట్ చేసుకున్నామంటే మెల్ట్ అయ్యేటప్పుడు కూడా మనకి సరిగా ఈక్వల్గా మనకి మెల్ట్ అవ్వదండి. పెద్దగా ఉండేది కరగదు త్వరగా, చిన్నగా ఉండేది మాత్రం త్వరగా కరిగిపోతుంది. సో మనం కొంచెం ఈక్వల్గా కట్ చేసుకోవడానికి ట్రై చేసామంటే మొత్తం మెల్ట్ అయ్యేటప్పుడు నీట్గా ఒకేసారి మెల్ట్ అవుతుంది. సో అలాగా కట్ చేసుకోవాలండి. ఎక్కువ పెద్దవి అయితే చేసుకోవద్దు, వీలైనంత సన్నగా అయితే కట్ చేసుకోండి. నెక్స్ట్ మనం యూస్ చేసే బౌల్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కాటన్తో కానీ లేదంటే ఇలాగా పేపర్తో కానీ మనము టిష్యూతో ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఎప్పుడు తడైతే అస్సలు ఉండకూడదు ఆ బౌల్కి, చాలా క్లీన్గా ఉంచుకోవాలి చాక్లెట్ మెల్ట్ చేసే బౌల్స్. సో ఇలాగా నెక్స్ట్ ఆ కాంపౌండ్ మొత్తం ఆ బౌల్లో వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ చూస్తున్నారు కదా, మనకి తెరలట్లేదు, జస్ట్ బబుల్స్ లాగా పైన అయితే ఫామ్ అయ్యాయి. ఇలా వస్తే చాలండి, పైన బౌల్ మనం అయితే ఇప్పుడు పెట్టేసుకోవచ్చు, తెరలవలేదు. నెక్స్ట్ ఇలాగా ఆ పైన బౌల్ని ఇలాగా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, అసలు కింద టచ్ అయితే అవ్వలేదు వాటరు. ఇలా టచ్ కాకుండా మనం పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక స్పాచులా తీసుకోవాలండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. స్పూను గరిటెలు వీటన్నిటికంటే కూడా స్పాచులా అయితే ఎటు కావాలంటే అటు తిరుగుతుంది. సో మనమైతే ఇలాంటివి తీసుకోవాలండి. నెక్స్ట్ ఇలాగా నేను కలిపే పొజిషన్ కూడా మీరు నెక్స్ట్ గమనిస్తూ ఉండండి, మీకు అప్పుడే అర్థమవుతుంది అనమాట. టైం కూడా అడుగుతున్నారు ఎంత టైం పడుతుందని, నేను టైం కూడా చెప్తానండి లాస్ట్లో. నెక్స్ట్ ఇలాగా మనం కలుపుతూనే ఉంటే చిన్నగా అదే మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఎంత టైం పడుతుందని అడుగుతున్నారు. సో టైం అంటే మనం కరెక్ట్గా చెప్పలేమండి. ఎక్కువ కాంపౌండ్ మనము మెల్ట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, అదే తక్కువ కాంపౌండ్ అయితే కొంచెం తక్కువ టైం పడుతుంది. అప్రాక్సిమేట్లీ టైం 5 to 6 minutes పడుతుంది. అలాగే మనకి ఈ బౌల్ అనేది చాక్లెట్ బౌలు కింద వాటర్కి తగులుతుంది కదండి, తగిలితే మనకి చాక్లెట్ అనేది థిక్గా అయిపోతుంది. దానివల్ల థిక్నెస్ అయిపోతుంది మనకి చాక్లెట్ అనేది. ఎందుకు అవుతుంది అంటున్నారు కదా, అందుకు అవుతుందండి. సో నెక్స్ట్ వాటర్ కూడా వెళ్ళిపోతున్నాయి మాకు చాక్లెట్స్కి అనేసి కొంతమంది అయితే కామెంట్ పెట్టారు. ఇలాగా పై బౌల్ కొంచెం పెద్దదిగా ఉండి వాటర్ అనేది మనము తెరలకుండా, అంటే కొంచెం సిమ్లో ఉంచుకొని చేసుకుంటే మనకి వాటర్ అనేవి లోపలికి వెళ్ళే ఛాన్సే లేదండి. సో ఇలాగ కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే నేను వీడియోను కూడా ఎక్కడ ఇది స్కిప్ చేయలేదండి, ఎందుకంటే మీరు పూర్తిగా చూడాలి ఎలా మెల్ట్ అవుతుందో లాస్ట్ వరకు అని అయితే నేను ఎక్కడ స్కిప్ చేయకుండా తీసిన వీడియోని తీసినట్టయితే దీన్ని పెట్టేస్తున్నాను.
సో చూస్తున్నారు కదా, కొంచెం కొంచెంగా మీకు ఎలాగ మెల్ట్ అవుతుంది, ఇలాగ ఉండలాగా అయిపోతుంది కదా. మీరు కట్ చేసినట్లుగా కొంచెం ఇలాగ జరుపుతూ మనకి ఒక రౌండ్గా ఒక తిప్పి నెక్స్ట్ మధ్యలోకి ఇలాగ అనాలండి. అంటే అంచుకుంటుంది కదా ముందుకి, ఫ్రంట్ సైడ్ మనకి ముందుకి ఇట్లా అంటే మనకి చాక్లెట్ అనేది త్వరగా మెల్ట్ అవుతుందండి. మనము కలిపే విధానంలో కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి. లేదు మీకు తిక్కుగా అయిపోతుంది అనిపించేటట్లుగానే ఉంటే మాత్రం మీరు స్పీడ్గానే ఆపేసి గ్యాస్ స్టవ్ ఆపేసి పూర్తిగా కిందకి దించేసుకొని, అంటే వాటర్ ఉంచేసుకోవాలండి. ఇలాగా పైన బౌల్ ఉంచుకొనే గ్యాస్ ఫ్లేమ్ మొత్తం మీరు ఆపేసి తర్వాత కూడా ఇలాగా కలుపుకుంటూ ఉండొచ్చు. అప్పుడు కూడా మెల్ట్ అవుతుందండి. మీకు అంటే కొంచెం భయంగా ఉంది, మాకు థిక్ అయిపోతుంది అనిపిస్తే మాత్రం, లేదంటే సిమ్లో పెడితే మీకు వేడి ఎక్కువ తగలదండి, లైట్గా వస్తుంది. సో మనకి కాంపౌండ్ అనేది చాలా బాగా మెల్ట్ అవుతుందండి. అసలు ఏమీ ఇబ్బంది ఉండదు. అసలు మనకి మెల్ట్ అంటే థిక్గా అవుతుంది అని ఏం అనుకోవద్దు, అస్సలు అవ్వదు. చూస్తున్నారు కదా ఎంత బాగా చక్కగా మనకి మెల్ట్ అయిపోతుందో. కాకపోతే మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది, మీరు మెల్ట్ చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలండి. కంటిన్యూగా కంపల్సరీ మీరు కలుపుతూ ఉంటేనే మీకు అది ఈక్వల్గా మీకు మెల్ట్ అవుతుంది, లేదంటే అవ్వదు. ఇప్పుడైతే అయిపోయిందండి మెల్టింగ్. సో ఇట్లాగా చూస్తున్నారు కదా, వాటర్ అస్సలు పైకి రావట్లేదు, ఎక్కడున్నాయో వాటర్ అక్కడే ఉన్నాయి. సో అలాగే ఉండాలి మనకి. ఇలాగా సిమ్లో ఉంచుకుంటే అలానే ఉంటుంది. నెక్స్ట్ ఈ బౌల్ని ఇలాగా మనం దించేసుకున్న తర్వాత హాట్నెస్ ఉంటుందండి, కొంచెం హాట్గా ఉంటుంది కదా ఈ కాంపౌండ్. ఆ టైంలో మనకి కూల్ అయ్యేదాకా కూడా మనము మిక్స్ చేస్తూనే ఉండాలండి. అప్పుడే మనకి మంచి షైనింగ్ వస్తుంది. చాక్లెట్స్లో ఆయిల్ కలపాలని చాలామంది అడుగుతున్నారు కదా, ఆయిల్ అస్సలు అవసరం ఉండదు. కానీ కలిపే వాళ్ళు ఒక స్పూన్ వేసుకుంటారు షైనింగ్ కోసం అని, కానీ అంత అవసరం లేదండి. షైనింగ్ దానికంతటి మనము మిక్స్ చేస్తూ ఉంటే అదే వచ్చేస్తుంది. చాలా బాగా షైన్ అవుతాయి చాక్లెట్స్ కూడా. సో ఇలాగైతే మీరు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అలాగా మిక్స్ చేసుకుని తర్వాత మీరు చాక్లెట్ మోల్డ్స్లో అనేది వేసుకోవచ్చు. మీకు ఒకవేళ కానీ చాక్లెట్ థిక్గా అయిపోయింది అంటే మాత్రము ఒక 5 మినిట్స్ ఇలా దించిన తర్వాత ఎక్కువసేపు ఇలానే మీరు కలుపుతూ ఉండండి. థిక్నెస్ పోయి మీకు పోర్ కన్సిస్టెన్సీ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. కంపల్సరీ మీరు ప్రిపేర్ చేసిన చాక్లెట్స్ అయితే నాకు సెండ్ చేయండి, నేను చూస్తాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే 2-3 అయితే నాకు సెండ్ చేశారండి, చాలా బాగా చేస్తున్నారు, నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాగే గ్లాస్లో కూడా చూడండి ఎంత బాగా మనకి ఫ్లో అవుతుందో. అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, and సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.